హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మునేనం చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ వీడియో మొట్టమొదటిసారిగా మన విఎన్ లాగ్స్లోనే వస్తుందండి. మార్కెట్లో చాలా చేపలు ఉన్నాయండి, కానీ నా కన్ను మునేనం చేప మీద పడింది. ఈ మునేనం చేప చూసారా? ఈ చేప పొడవుగా ఉంటుంది. ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ముళ్ళులు ఉంటాయి, కానీ పులుసు చాలా అదిరిపోద్ది. ఈ మునేనం చేపనైతే మనం అయితే కొయ్యలేమండి, ఎక్స్పర్ట్స్ ఉండాలా. ఇక్కడ చేపలు చేసే ఆవిడ చాలా బాగా కోస్తుంది. ఈ ముక్కని చూడండి, ఒక్కొక్క ముక్క కూడా క్రాస్గా కోస్తారు. క్రాస్గా అంటే ఇప్పుడు నార్మల్గా కోస్తే ముళ్ళులు పైకి వచ్చేస్తాయండి, అందుకని చాలా క్రాస్గా కోస్తారు. దానివల్ల ఏంటంటే ముళ్ళు దానికి అది అంటుపెట్టుకొని చేపకు అంటుపెట్టుకొని ఉంటుంది. ఈ చేప సముద్రంలోనే పెరుగుతుందండి. ఈ మునేనం చేప సముద్రం చేపల్లో పుష్కలంగా లభించే ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్ మన కంటికి ఆరోగ్యానికి పరిరక్షిస్తాయి. వయసు పైబడిన తర్వాత కంటి చూపులో క్రమంగా సన్నగలుగుతుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తరచూ సముద్రం చేపలు తినాలి. రేచీకట కూడా రాకుండా ఉంటుంది. ఈ చేపల పులుసు చేసుకోవడం చాలా ఈజీ అండి, కానీ చాలామంది ఈ చేప ముళ్ళు కోసమని తీసుకోరు. కానీ ముళ్ళుని పక్కన పెడితే కనుక చేపల పులుసు అయితే అదిరిపోద్దండి. అందుకనే చాలామంది ఈ చేపను పులుసు పెట్టుకొని ఆ పులుసులో ముక్కల్ని ఫ్రై కింద వేపుకొని తింటారండి. అది చాలా బాగుంటుంది. ఈ చేప చాలా తాజాగా ఉన్నాయండి ముక్కలు, చూశారు కదా. ఇప్పుడు మన వంటకి అన్నీ రెడీ చేద్దామండి. ఉల్లిపాయ ముక్కలు, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ కూడా ఇప్పుడు వండి చూపించేస్తాను. బాణీ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి రుచినిచ్చే పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చిని పొడవుగా చీరుకొని వేసుకోవాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు తరుగుకొని వేసుకోవాలి. ముఖ్యంగా చేపల పులుసుకి ఎక్కువ మసాలాలు వేయకూడదండి. 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం, టేస్ట్ కోసం, రుచి కోసం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలాగా లైట్ బ్రౌనిష్ వచ్చేలాగా ఇలా వేపుకుంటూ ఉండాలండి. చేపల పులుసు కోసం స్పెషల్గా తీసుకున్నామండి గిన్నె. ఇదేంటంటే దళసరిగా వండి మాడి గట్ట పట్టకుండా బిర్యానీకి ఇలా చేపల పులుసులు కూడా చాలా బాగుంటుంది. ఒకటే టమాటా అండి, పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. చేపల పులుసు అంటేనే ఉప్పు కారాలు చాలా కరెక్ట్గా వేసుకోవాలండి. నేనైతే కళ్ళుప్పును వాడతామండి. రుచికి సరిపడినంత కళ్ళుప్పుని వేసుకోండి. ఇవి ఏగే క్రమంలో లైట్గా అడుగు పడుతుంది. ఆ అడుగు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ జస్ట్ అలా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కూడా వేగినట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. మేమైతే చేపల పులుసులో కారం ఎక్కువే తింటాం. ఎక్కువ తింటేనే బాగుంటుంది. చేపల పులుసు టేస్ట్ ఉండాలంటే కొద్దిగా కారం ఎక్కువగానే ఉండాలి. కారం ఎక్కువ అంటే ఓన్లీ చేపల పులుసుకి అండి, వేరే కూరలో కారం ఎక్కువ ఉంటే మళ్ళీ కడుపు మంటలు గట్రా వచ్చేస్తాయి. నేనైతే ఎక్కువ తింటాను, మీరైతే ఎంత కావాలో అంత వేసుకోండి. లైట్గా అడుగు పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ అవసరం లేదు. లైట్గా వాటర్ వేసుకొని అలా కలుపుకోవాలి. ఓకే, చూసారా, బాగా వేగింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేద్దాం. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే వెడల్పైన గిన్నెలోనే వండాలండి. ఇలా ఎడల్పుగా ఉంటే చేప ముక్క చితక్కంట ఉంటుంది, టేస్ట్ పోకుండా ఉంటుంది. చేప ముక్క చితక్కంట వండితేనే ఆ చేపల పులుసుకి టేస్ట్ ఉంటుందండి. ముక్క ఇరగకూడదు. ఈ చేప మొదట్లో కాబట్టి మనం గరిటతో కలుపుతున్నాం. అదే చేప ఉడికిన తర్వాత ఇలా కలపకూడదు. మొదట్లో కొద్దిగా మసాలా పట్టాలి కాబట్టి చేప మొత్తానికి మనం లైట్గా గరిటతో కలిపి చేసుకోవాలి. ఇలాగా ఆయిల్లోని ఒక 2 నిమిషాలు ఆయిల్లోనే వేగనీయాలండి. ఆయిల్లో వేగిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకుందాం. 2 నిమిషాలు ఆయిల్లో వేగిందండి. ఇప్పుడు మనం ఒక
పావు గ్లాసు వాటర్ వేసుకొని ఇప్పుడు కూడా ఒక 2 నిమిషాలు ఈ నీళ్ళ మీద ఉడకనివ్వాలి. వాటర్లోని 2 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు చింతపండు పులుసుతో ఉడకాలి. చింతపండు పులుసును కూడా వేసేసుకుందాం. చేప ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం గరిటె పెట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా తిప్పుకోవాలండి. ఎందుకంటే ఇలా తిప్పితే మనకి చేప మొక్క ఎరక్కంట ఉంటుంది అన్నమాట. సముద్ర చేపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిన్నారులు, యువతలకు మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ చేప కొంచెం గట్టిగా ఉంటుందండి. 10 నిమిషాలు మూత పెట్టి మరగనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. పులుసు గుమగుమలాడిపోతుందండి. ఇంకా టేస్ట్ కోసం ఒక్క 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఎక్కువ వద్దండి, ఒక 1/2 టీ స్పూన్ చాలు. మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు చేపల పులుసుకి, ఎందుకంటే చేపల పులుసుని డామినేట్ చేసేస్తాయి ఈ మసాలాలు. పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని ఒక్క సెకండ్ మూత పెట్టుకోవాలి. వావ్, ఏం స్మెల్! మూత తీస్తుంటే అదిరిపోతుంది, నోరు ఊరిపోతుంది. మీకు కూడా అలాగే ఉంటుంది. కొత్తిమీర వేసాం కదా, స్మెల్ అదిరిపోయిందండి. బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ చేపల పులుసు కానీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.